సార్ సార్ కూటమి ప్రభుత్వం వచ్చింది కదా సార్, మీకు అనేది ఎలా అనిపిస్తుందండి? మొన్న తుఫాన్ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చి పలకరించాడా? ఎవరైనా ప్రజలు విచారించాడా? ఏమన్నా సహాయం చేశాడా? ఈ కూటమి ఎంత చేసింది? ఒక్కో ఇంటికి 25,000 ఇచ్చింది. ఎంత డెవలప్ చేస్తుంది సార్. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసెంబ్లీ జరుగుతుంది, ఇప్పుడు 2వ అసెంబ్లీ. జగన్మోహన్ రెడ్డి ఎందుకు రావడం లేదంటే సార్ అసెంబ్లీ? అయ్యో ఏమన్నా చెప్తాడేమోనని భయం. అడిగే క్వశ్చన్ సమాధానం చెప్పాలిగా. వీళ్ళు అడిగే క్వశ్చన్స్కి సార్ అలానే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలనుకుంటున్నారు, వద్దనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు? అది రూల్స్ ప్రకారం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, వద్దనుకుంటే మానేయచ్చు. అది రూల్స్ ఉంటుంది కదా, అలా రూల్స్. సార్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళాలా వద్దా? లెక్క ప్రకారం వెళ్ళాలి. మరి ఎందుకు వెళ్ళాలంటే వాళ్ళకి తెలియాలి. అంటే సార్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే జీతం ఆయనకి ఇవ్వాలా వద్దా? అది ఆ సబ్జెక్ట్ నాకు తెలియదు. అది అంటే సార్ కూటమి ప్రభుత్వానికి అలానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తేడా ఏం గమనించారు సార్? అంటే తేడా ఏమన్నా ఉందా? అంటే కొన్ని కంపెనీలు రావడానికి సిద్ధంగా ఉంది. రైల్వే స్టేషన్ పెడుతున్నారు. రైల్వేకి కూడా శాంక్షన్ అవుతుంది కదా. వైజాగ్ అదేంటది అదేదో వస్తుంది కదా వైజాగ్, అది కూడా స్థలం ఇస్తున్నారు కదా. ఈయన దాని గురించి కానీ కంపెనీల గురించి కానీ దేని గురించి కానీ ఆలోచన లేదు. ఈయన ఒక్క కంపెనీ తీసుకొస్తే ఉద్యోగాలు వచ్చాయా? గతంలో కంపెనీలు తీసుకొచ్చేది అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, తీసుకొచ్చారంటారా? వచ్చినాయి నాకు తెలియదు, మీకు తెలియాలి. వచ్చినాయి కదా ఆయన, మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్పే వాళ్ళకి ఏది మెజార్టీ ఉందో మీకు తెలియాలి. డెవలప్మెంట్ విషయంలోకి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ గతంలో 5 సంవత్సరాలు ఏమైనా చేశారంటారా? ఎవరు ఏం చేశాడు? ఏం కనబడుతుంది? ఉన్న కంపెనీ పోయింది, చిన్న కార్ల కంపెనీ పోయింది. ఏం చేశాడు? పడాలి అది ఒకటి కట్టాడు. ఏది ఎనమలకు కూడా పిచ్చి లేదు, వాటర్ రాకుండా ఒకటి కట్టాడు. అదొక్కడే నాకు కనబడదు, నాకు తెలిసినంతలో. అలానే విషయంలోకి వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి రాగానే వైజాగ్ ఐటీ కంపెనీలు అనేది వస్తున్నాయి కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడే కదా వచ్చింది ప్రభుత్వం, ఇంకా రావాలి కదా. ఏ ఫైల్ ముట్టుకున్నా కూడా బొక్క కనబడుతుంది, లాచ్ కనబడుతుంది. కూటమి ప్రభుత్వం గురించి మీరేమంటారు సార్ ఒక్క మాటలో? నన్ను అడిగితే వీళ్ళు ఉంటమే బెటర్. వీళ్ళు ఒక 10 ఏళ్ళు ఉంటే గానీ డెవలప్ రాదు.